హాయ్ ఫ్రెండ్స్, టీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. విద్యా ఉద్యోగ సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ స్నేహితులు కూడా షేర్ చేయండి. ఈరోజు వచ్చినటువంటి స్టడీ అప్డేట్ చూద్దాం. 10th పరీక్ష ఫీజుకు తత్కాల్ విధానం. 10వ తరగతి పరీక్షల ఫీజుల చెల్లింపులకు ప్రభుత్వం పరీక్షల విభాగం మరో అవకాశం ఇచ్చింది. తత్కాల్ విధానం పేరుతో ఈ నెల 27 నుంచి జనవరి 10 వరకు ఫీజులు చెల్లించవచ్చునని తెలిపింది. తత్కాల్లో 1000 ఫైన్ చెల్లించాలని స్పష్టం చేసింది. గతంలో ఫీజులు చెల్లించని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కె. శ్రీనివాసులు రెడ్డి సూచించారు. మరొక అప్డేట్ చూద్దాం. ఏపీ సెట్లో 10,449 సీట్లు భర్తీ. ఏపీ సెట్ 2024 బైపీసీ విభాగంలో మొత్తం 10,449 సీట్లు భర్తీ చేసినట్టు సెట్ కన్వీనర్ జి. గణేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. చివరి దశ కౌన్సిలింగ్ ఈ నెల 19 నుంచి చేపట్టామని, అభ్యర్థులకు మంగళవారం సీట్లు కేటాయించినట్టు పేర్కొన్నారు. చివరి దశ కౌన్సిలింగ్లో 2,765 మందికి సీట్లు కేటాయించామన్నారు. ఇప్పటిదాకా నిర్వహించిన అన్ని రౌండ్ల కౌన్సిలింగ్లో ఇంజనీరింగ్, బి ఫార్మసీ, ఫార్మ్ డి ప్రోగ్రామ్స్లో కన్వీనర్ కోటాలో 12,701 సీట్లు ఉండగా 10,449 సీట్లు భర్తీ చేసినట్టు తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 27 నాటికి ఆయా కాలేజీలలో రిపోర్ట్ చేయాలన్నారు. మరొక అప్డేట్ చూద్దాం. ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు. ఇది విశాఖపట్నం జిల్లాకు సంబంధించింది. జిల్లా 6 జోన్లుగా విభజన. ఏ జోన్లో విద్యార్థులకు ఆ జోన్లోనే పరీక్షా కేంద్రాలు కేటాయింపు. ప్రతి గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షా కేంద్రాలు దూరాభారం కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 4-5 కిలోమీటర్ల పరిధిలోనే పరీక్షల కేంద్రాలు ఉండేలా చర్యలు చేపట్టారు. అందుకు అగనంపూడి నుంచి తగరపు వలస వరకు 6 జోన్లు. తగరపు వలస, పెందుర్తి, గాజువాక, మధురవాడ, వెంకోజీపాలెం, అక్కాయిపాలెం ఎన్ఏడి జంక్షన్గా విభజించారు. ఏ జోన్ పరిధిలోని విద్యార్థులు ఆ జోన్లోనే పరీక్షలు రాసే విధంగా చూడనున్నారు. గత ఏడాది వరకు మధురవాడ విద్యార్థులకు సిటీలో, గాజువాక విద్యార్థులకు పెందుర్తిలో సెంటర్లు కేటాయించేవారు. ఈ ఏడాది అటువంటి సమస్య లేకుండా విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షల నిర్వహణకు సన్నాహాలు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. ఫర్నిచర్, విద్యుత్, పరిశుభ్రమైన గదులు, మరుగుదొడ్లు వంటి పూర్తి స్థాయి మౌలిక వసతులు కలిగిన జూనియర్ కళాశాలలను గుర్తించారు. 2023-24 ఏడాదిలో 93 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించారు. ఈసారి 1-2 కేంద్రాలు పెరిగే అవకాశం 1-2 కేంద్రాలు పెరిగే అవకాశాలున్నాయి. జిల్లాలో 188 కళాశాలల నుంచి 82,899 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం నుంచి 42,228, ద్వితీయ సంవత్సరం నుంచి 40,671 మంది ఉన్నారు. రవాణా సౌకర్యం లేని గాజువాకలోని విశాఖ డిఫెన్స్ అకాడమీ మౌలిక వసతులు లేనందున అగనంపూడి, మధురవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలను పరీక్షల కేంద్రాల నుంచి తప్పించారు. పరీక్షా కేంద్రాలకు నో అంటున్న కార్పొరేట్ కళాశాలలు. జిల్లాలోని కొన్ని కార్పొరేట్ జూనియర్ కళాశాలలు తమ కళాశాలల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడానికి అంగీకరించడం లేదని తెలిసింది. సాధారణంగా కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ విద్యతో పాటు ఎంసెట్, ఐఐటి, నీట్ వంటి
పోటీ పరీక్షలకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుంటాయి. మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు ఉన్నందున ఆయా రోజులలో తమ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం కుదరదనే పరీక్షా కేంద్రాల ఏర్పాటుకు ససేమిరా అంటున్నట్టు సమాచారం. జోన్ల వారీగా ఆర్ఓ మురళీధర్ ఈ ఏడాది నుంచి జోన్ల వారీగా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న మౌలిక వసతులు కలిగిన కాలేజీలను ఎంపిక చేసి గదులలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం. మరొక అప్డేట్ చూద్దాం. ఎస్వీలో లాస్ట్ స్పాట్ అడ్మిషన్లు. ఎస్వీలో 2 ఏళ్ళు LLM, 5 ఏళ్ల BA LLB కోర్సులో మిగిలి ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్ నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ భూపతి నాయుడు మంగళవారం ప్రకటనలో తెలిపారు. అడ్మిషన్ల కోసం ఏపీ లాస్ట్ 2024లో అర్హత సాధించి ఆసక్తి గల విద్యార్థులు ర్యాంక్ కార్డు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికేట్స్తో ఈ నెల 26వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్లో హాజరు కావాలని పేర్కొన్నారు. ఫ్రెండ్స్, ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.